వైసీపీ వాళ్ళ ఇళ్లలో దొంగలు పడ్డారు. అదేంటి, వాళ్ళే పెద్ద గజ దొంగలు కదా అంటారా? నేను చెప్పింది నిజం. వైఎస్ఆర్సీపీ లీడర్ల ఇళ్లలో దొంగలు పడ్డారు. మీకు తెలిసే ఉంటుంది, లిక్కర్ స్కామ్ లో తన మీద కేసు ఫైల్ అయినప్పుడు విజయసాయి రెడ్డి గారు నా మొబైల్ పోయింది అని చెప్పేసి కేసు పెట్టారు. మనందరికీ గుర్తుంది విషయం. సోషల్ మీడియాలో విపరీతంగా నీచమైన పోస్టులు పెట్టినటువంటి రామ్ గోపాల్ వర్మ నా ఫోన్ పోయింది అని చెప్పేసి వాంగ్మూలం ఇచ్చాడు పోలీసుల దగ్గర. చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని నీచమైన భాషలో తిట్టినటువంటి బోరగడ్డ అనిల్ కూడా నా మొబైల్ పోయింది అని చెప్పేసి వాంగ్మూలం ఇచ్చాడు పోలీసుల దగ్గర. నిన్నటికి నిన్న హత్య మరియు కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయినటువంటి వల్లంనేని వంశీ కూడా నా మొబైల్ పోయింది అని చెప్పేసి పోలీసులకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిందే, పల్నాడు నియోజకవర్గంలో నియంతలాగా గత 20 సంవత్సరాల పాటు అరాచకాలు చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఏదైతే ఈవీఎంలు పగలగొట్టిన కేసు ఉందో ఆ కేసులో నా మొబైల్ పోయింది అని చెప్పేసి పోలీసులకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలనే టార్గెట్ చేసి మరి ఈ వైఎస్ఆర్సీపీ లీడర్ల ఇంటిని టార్గెట్ చేసి మరి వీళ్ళ మొబైల్ ని దొంగలిస్తున్నారు. లేదా ఇంకోటి ఏదైనా మీకు డౌట్లు రావచ్చు. అఫ్ కోర్స్ చాలా డౌట్లు వస్తాయి, ఎందుకంటే పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి చూద్దాం, వీళ్ళ మొబైల్స్ పోయినాయా, దొంగిలించబడ్డాయా, లేదంటే వీళ్ళే ఎక్కడ జారేసుకున్నారా అనేది మీరు కామెంట్లలో తెలియజేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.